హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రానున్నటువంటి వారం రోజుల పాటు కురవనున్నటువంటి అకాల వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలో అత్యధికంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ, ప్రకాశం జిల్లాలో ఉక్కపోత ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగాయి గత 2 రోజులుగా. అయితే మే 7, 8, 9 తేదీల్లో ఈ జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అధిక పీడన ప్రాంతం బంగాళాఖాతంలో ఏర్పడిన కారణంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, శ్రీకాకుళం, విజయనగరంలో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలకి అధిక పీడన ప్రాంతం విస్తరించడంతో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. హైదరాబాద్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. ఇక ఆ తర్వాత రాయలసీమ వ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఇదే విధంగా మరింతగా కొనసాగే అవకాశం ఉంది. కర్నూలు, కడప ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి చిరుజల్లు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.